హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి గుడికి వెళ్ళామండి. శ్రీరామనవమి రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తారండి. ప్రపంచం అంతా నలుమూలల నుంచి చూస్తారు. మాకు దర్శనం చాలా బాగా అయింది. అట్లాగే వేదాశీర్వాదం కూడా తీసుకున్నాము. ఈయనే భక్త రామదాస్ అండి. ఈ రామదాస్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అలాగే ఈవిడ పోకల దమ్మక్క. ఈవిడికి కల్లోనే శ్రీరాముల వారు ఇట్లాగా పలానా చోటనైనా తీయమంటే ఆవిడ తీశారు. ఈ గుడి తాలూకా ఒక ఆయన మాకు అన్ని దగ్గరుండి అన్నీ చూపించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా నేను అట్లాగే వదిలేస్తున్నాను, వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నేను చెప్పాకంటే ఆయన మాటల్లో వెంటనే అందరికీ బాగా తెలుస్తుందని అట్లా ఉంచేశాను. ఇప్పుడు మనం సీతారాముల వారి కళ్యాణం జరిగే మండపం దగ్గరికి వెళ్తున్నామండి. ఇదే ఆ మండపం. మనం టీవీలో వాటిలో చూస్తూ ఉంటాం కదండి, లైవ్ చూపిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణం జరగడం. అది ఇక్కడే చేస్తారు. ఇది ఏకశిలా మండపం అండి. అంటే